వెల్కమ్ టు సుజీస్ అథెంటిక్ కిచెన్. ఈరోజు నేను జీడిపప్పు ఉప్మా ఎలా చేయాలో చూపిస్తాను. అది కూడా ఇది నా స్టైల్ ఉప్మా. నా స్టైల్ ఉప్మా ఎందుకంటున్నానంటే ఇది కొంచెం సాఫ్ట్గా, కొంచెం పల్సగా, ఎందుకంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకు వరకు కూడా ఎంతో సాఫ్ట్గా ఇలా స్పూన్ నోట్లో పెడితే గొంతులో దిగిపోయే రకంగా ఉండే ఉప్మా తయారు చేస్తున్నాను. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకున్నాను. ఆ బౌల్లోకి ఒక 2 టీ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసి, ఎందుకంటే ఈ నెయ్యితో మనము ఉప్మా రవ్వని కొంచెం దొడ్డుగా కోర్సుగా ఉన్న ఉప్మా రవ్వ ఆ ఉప్మా రవ్వని ఆ నెయ్యిలో ఫ్రై చేస్తే ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ ఉప్మా చాలా టేస్టీగా అవుతుంది. నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను. నాకు అమ్మ నేర్పించింది ఉప్మా ఎలా తయారు చేయాలనేది. నాకు ఎంతో ఇష్టమైన ఉప్మా. ఇలా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దాన్ని ఫ్రై చేసి ఇప్పుడు మొత్తం దాన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి. మరి డార్క్ అవ్వాల్సిన అవసరం లేదు, లైట్ బ్రౌన్ కలర్ వస్తే చాలు. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. ఇది కాంబినేషన్ చేస్తున్నాను నేను. రవ్వనేమో నెయ్యిలో ఫ్రై చేశాను. ఇప్పుడు ఉప్మా తయారు చేసినప్పుడు మాత్రం నూనె వేస్తున్నాను. చాలా టేస్టీగా వస్తుంది 2 కాంబినేషన్స్కి. ఇప్పుడు ఒక టీ స్పూన్ ఆవాలు వేయండి. ఆవాలు మంచిగా చిటపటలాడనివ్వండి. చిటపటలాడిన తర్వాత ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల మినప్పప్పు వేసి, మినప్పప్పు ఒక మంచి ఫ్లేవర్ ఇస్తుంది. మినప్పప్పు వేస్తే చాలా ఉప్మా అసలు రుచి అనేది డిఫరెంట్గా ఉంటుంది. మినపప్పు కొంచెం లైట్ బ్రౌన్ అయిన తర్వాత 4 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, అలాగే ఈ జీడిపప్పు కూడా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. మీరు ఉప్మా తినేటప్పుడు ప్రతి బైట్లో జీడిపప్పు టేస్ట్ అనేది చాలా డిఫరెంట్. ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ తీసుకొని దాన్ని స్లైసులు చేసి ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఎంబడే అలాగే 2 రెబ్బల కరివేపాకు, రుచికి సరిపడా పచ్చిమిరపకాయలు, వీటన్నిటిని కూడా కొంచెం ఫ్రై చేయాలి, కానీ బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెము ఉల్లిగడ్డలన్నీ కొంచెం సాఫ్ట్ అయిపోతే చాలు. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఇట్లా అయిపోతే చాలు. ఇలా కొంచెం సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దాంట్లోకి నీళ్ళు పోయండి. నేను 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నా కాబట్టి 3 కప్పుల నీళ్లు పోస్తున్నాను. అంటే నేను దీన్ని చెంబుతో కొలత లేకుండా చేయగలను నేను, అందుకే కొలత లేకుండా చేస్తున్నాను. బట్ మీరైతే కప్పుతో వేయండి. దాని తర్వాత ఉప్పు వేయండి. దాన్ని మంచిగా మరగనివ్వండి. సీజన్ అవ్వాలి వాటర్ మీరు టేస్ట్ చేసినప్పుడు. తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న రవ్వ మొత్తం మంట అనేది పూర్తిగా తగ్గించేసేయండి. తగ్గించి దాన్ని కలుపుతూ ఉండాలి, ఏమాత్రం కూడా ఆపకుండగా. ఎందుకంటే లేకపోతే అవి ఉప్మా అనేది గడ్డగట్టిపోతుంది. అలా మొత్తం లో ఫ్లేమ్ చేసేసి ఇప్పుడు దాన్ని తిప్పుతూ ఉండండి. తిప్పుతున్నప్పుడు మీరు గమనిస్తే అది చూడండి చిక్కగా అవుతూ ఉంటుంది ఉప్మా. సో మీకు ఏ కన్సిస్టెన్సీ కొంచెం పల్సగా కావాలనుకుంటేనేమో స్టవ్ ఆర్పేసేయండి. లేదంటే కొంచెం చిక్కగా కావాలనుకుంటే ఇంకా కొంచెం దాన్ని అలానే ఒక నిమిషం పాటు కలుపుతూ ఉండండి. ఇగోండి, వేడి వేడి ఉప్మా, నాకు ఇష్టమైన ఉప్మా రెడీ అయిపోయింది. నాకు కొంచెం ఇది పల్సగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. హోప్ మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.